ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు తెలియజేయడం ఏమనగా గ్రహణ నిర్ణయం గురించి ఏమనగా మనకు ఈ సంవత్సరం అనగా విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము శుద్ధ పౌర్ణమి రోజున అనగా 7/9/2025 తేదీ ఆదివారం రోజున రాత్రి చంద్రగ్రహణము ఉన్నది. కావున చంద్రగ్రహణము ఇది అందరూ గమనించగలరు. మనకు చైత్రమాసం నుంచి అంటే విశ్వావసునామ సంవత్సరం మొదలైనప్పటి నుంచి గ్రహణాలు లేవు. మనకు భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజు ఆదివారం రోజున గ్రహణము ఉన్నది. అది కూడా చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం. కాబట్టి ఈ చంద్రగ్రహణము మనకు రాత్రి వేళలో ఉంటుంది. అంటే 7/9/2025 తేదీ ఆదివారం రాత్రి 10 గంటలకు మొదలవుతుంది గ్రహణము. రాత్రి 1:30 వరకు కూడా ఉంటుంది. అందరూ గమనించగలరు. మరియు చంద్రగ్రహణంను ఎవరెవరు చూడకూడదు అని చిన్న చిన్న సందేశాలు ఉంటాయి అందరికీ కూడా. ఈ చంద్రగ్రహాన్ని నక్షత్రాల వారిగా చూసుకుంటే శతభిష నక్షత్రము మరియు పూర్వభాద్ర నక్షత్రం, ఈ నక్షత్రాల వాళ్ళు చూడకూడదు. అలాగే కుంభరాశికి సంబంధించిన నక్షత్రాలు కాబట్టి కుంభరాశి వాళ్ళు కూడా పూర్తిగా చూడకూడదు. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణము. కాబట్టి ఈ చంద్రగ్రహణం మనకు 7వ తారీఖు 9వ నెల 2025 అంటే భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున మనకు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా పాటించండి. మనకు ముందు జరిగిపోయిండే రోజుల్లో గ్రహణాలు ఏవీ లేవు. ఈ భాద్రపద మాసం నుంచి గ్రహణాలు మనకు మొదలవుతాయి. కాబట్టి అందరూ కూడా తప్పకుండా గమనించగలరు. శ్రీ గురుభ్యో నమః. మరియు గ్రహణము పోయినసారి కూడా 2వ తారీఖు అని కొన్ని యూట్యూబ్లో ఇలా చెప్పారు. కాకపోతే ఇప్పుడు వస్తుండేది గ్రహణం మాత్రం రాహుగ్రస్త చంద్రగ్రహణము. దీన్ని శతభిష నక్షత్రము, పూర్వాద్ర నక్షత్రము, కుంభరాశి వాళ్ళు చూడకూడదు. ఇది రాత్రి సమయాల్లో 10 గంటల నుంచి రాత్రి 1:30 వరకు ఉంటుంది. అందరూ గమనించండి. ఎందుకంటే చాలామందికి ఇక్కడ గర్భవతులు ఉంటారు. వాళ్ళు కూడా రాత్రి సమయాల్లో కాబట్టి సమస్య లేదు, వీక్షించకుండా ఉండాల్సి ఉంటుంది. అందరూ గమనించండి.